వినాయకుడు అంటూ ప్రచారం. మార్కెట్లో మాత్రం విషపు రంగుల విగ్రహాలు. పేరుకు మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటున్న ప్రభుత్వాలు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన నకిలీ నోట్ల ముద్రణ. దొంగ నోట్లు ముద్రిస్తున్న నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. హుస్నాబాద్ పట్టణంలో మరోసారి అర్ధరాత్రి దొంగల బీభత్సం. దేవాలయంలో హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. ఐదవ రోజుకు చేరిన సింగరేణి అధికారుల సంఘం నిరాహార దీక్ష. సింగరేణి RG1 GM కార్యాలయం ఎదుట నిరసన దీక్షలో మహిళా అధికారులు. మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని ప్రతి ఏడాది ప్రభుత్వం అధికారులు ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రకటనలు కేవలం పోస్టర్లు, ప్రకటనల సమావేశాల వరకే పరిమితం అవుతున్నాయా? మార్కెట్లోకి వెళ్తే కనిపించేవి మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన మెరిసే రసాయన రంగులతో అలంకరించిన వినాయక విగ్రహాలే. ప్రభుత్వం నిజంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తే ఈ విషరంగుల విగ్రహాలు బహిరంగంగా ఎలా అమ్ముడవుతాయి? మరోవైపు అదే ప్రభుత్వం కళ్ల ముందే రసాయన రంగులతో కూడిన విగ్రహాల విక్రయాలు. ఈ ద్వంద్వ వైఖరిపై పర్యావరణవేత్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విగ్రహాలపై ఉపయోగించే కొన్ని రసాయన రంగులు నీటిలో కలిసినప్పుడు చెరువులు, నదులు కలుషితమవుతాయని, జలచరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ తయారీదారులు, విక్రయదారులపై ఎంత మేర చర్యలు తీసుకుంటున్నారు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితో ఉంటే POP విగ్రహాల విక్రయాలపై కఠిన నిఘా ఎందుకు లేదు? రసాయన రంగుల వినియోగాన్ని ఎందుకు అరికట్టడం లేదు? మట్టి విగ్రహాల తయారీదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి మార్కెట్లో మట్టి వినాయకులు అందుబాటులో ఉండేలా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్నలు ప్రజలు, పర్యావరణవేత్తలు సంబంధిత అధికారులపై సంధిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ నిజంగా ప్రభుత్వ లక్ష్యమైతే కేవలం అవగాహన కార్యక్రమాలు కాదు, కఠిన అమలు కూడా కనిపించాలి. లేకపోతే మట్టి వినాయకుడు అనే నినాదం ప్రతి ఏడాది వినిపించే మరో ప్రభుత్వ ప్రచార వాక్యంగానే మిగిలిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలంటే మాటలు కాదు, మార్కెట్లో విషపు రంగుల విగ్రహాలు కనిపించకుండా చేయాలి. అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితమవుతుందని ఇటు ప్రజలు, అటు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా వినాయక చవితి వేడుకలకు అన్ని చోట్ల కూడా ఈరోజు విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ వినాయక చవితి సందర్భాల్లో అనేక సార్లు తెలియజేస్తున్నారు. వీరు పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఉన్న విగ్రహాలు పెట్టకండి, మట్టి విగ్రహాలనే ప్రతి చోట వాడండి అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు వినాయక చవితి రేపు ఉండే అనంగా ఒకరోజు 2 రోజుల ముందు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ముందస్తుగా ఇలాంటి సమయంలో ఇది సరైన సమయం, ఇప్పుడు విగ్రహాల తయారీకి ఇది సరైన సమయం. ఇలాంటప్పుడు అధికారులు ఎందుకు ఈరోజు POP ద్వారా చేస్తున్న వినాయకుల్ని
కట్టడి చేయడం లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో అనేక చోట్ల విచ్చలవిడిగా ఈరోజు పీవీపీతో ఈరోజు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి పూర్తిగా ముప్పు కలుగుతుంది. ఈరోజు ఆ విగ్రహాలని గ్రామీణ ప్రాంతాల్లో బావిల్లోనూ, చెరువుల్లోనూ, కాలువల్లోనూ, కుంటల్లో వేయడం ద్వారా ఆ పీఓపీ అనేది ఆ మట్టిలో కలిసిపోయి ఎక్కడ కూడా అది పర్యావరణానికి ఇది కాకోకున్నట్టు, అలాగే పిలకలు ఉండడం వల్ల దాని నుంచి పూర్తిగా నీళ్లు అనేది కూడా భూమిలోకి ఇంకడం లేదు. ఈ కెమికల్ వాడడం వల్ల ఈరోజు నీటిలో ఉన్న జలచరాలన్నీ కూడా చనిపోతున్నాయి. దీని ద్వారా పర్యావరణానికి అనేక ముప్పు ఉంది. అయితే అధికారుల యంత్రాంగం మాత్రం ఓన్లీ వినాయక చవితి ముందు మాత్రమే ఈరోజు గొప్పలు చెప్పుకుంటే ఈరోజు పర్యావరణానికి ముప్పు కలిగించే వినాయకులను వాడొద్దండి, మట్టి వినాయకులను వాడండి అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు సరైన ప్రణాళిక ఉండి ఈరోజు ముందుకు పోతే కానీ ఈరోజు మట్టి విగ్రహాలు తయారు చేసేదానికి వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇలాంటివి పర్యావరణానికి పూర్తిగా ముప్పు కలిగిస్తుంది. కళ్యాణదుర్గంలో ఈరోజు మున్సిపాలిటీ అధికారులు ఏ ఒక్క పర్మిషన్ లేకున్నా కూడా ఈరోజు పుట్టగొడుగుల్లో ఈరోజు విగ్రహాల తయారీ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. దాని మీద కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని మట్టి విగ్రహాల తయారీకి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనంతపురం జిల్లాలో నకిలీ నోట్ల ముద్రణ కలకలం రేపింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగ నోట్ల దందాను విజయవాడ పోలీసులు రట్టు చేశారు. అనంతపురంలోని శారదానగర్ లో ఉన్న ఒక ఇంటిపై విజయవాడ పోలీసులు హఠాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో దొంగ నోట్ల ముద్రిస్తున్న రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగ నోట్ల ముద్రణ యంత్రాలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటికే ముద్రించి సిద్ధంగా ఉంచిన భారీ మొత్తంలో దొంగ నోట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన ఇద్దరు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు విజయవాడకు తరలించారు. గారండి ఆయన మాట్లాడటం మాట్లాడుతుంది.
సిద్దిపేట హుస్నాబాద్ పట్టణంలో మరోసారి అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లో గత వారం రోజుల క్రితం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన మరొక ముందే మరోసారి పోలీస్ స్టేషన్ సమీపంలో ఆలయాల్లో చోరీకి పాల్పడటం కలకలం రేపుతోంది. స్థానిక మార్కండేయ దేవాలయంలోకి అర్ధరాత్రి చొరబడిన దుండగులు అక్కడ ఉన్న 2 హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలోనూ చొరబడ్డారు. అందులో హుండీ ఖాళీగా ఉండటంతో వెళ్లిపోయారు. పట్టణ నడిబొడ్డున పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలో ఉన్న ఆలయాల్లోనే ఈ తరహా చోరీ జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించి క్యూస్ టీం సాయంతో వివరాలు సేకరిస్తున్నారు. అదే ఇల్లొకటి అల్లొకటి. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు, డిండి మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డిమీది సాయి, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి RD1 GM కార్యాలయం ఎదుట సింగరేణి అధికారుల సంఘం చేస్తున్న నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ నిరాహార దీక్షలో 5వ రోజు మహిళా అధికారులు దీక్షలో పాల్గొని తమ నిరసనను తెలిపారు. దీక్షకు పలు రాజకీయ పార్టీ నేతలు, కార్మిక సంఘాల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
సింగరేణి అధికారుల సంఘం నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జీతాల అప్గ్రేడేషన్, జీతంలో భాగమైన పీఆర్సీని అమలు చేయాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేస్తున్న సింగరేణి అధికారులకు మన సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అధికారులు బయటకు వచ్చి పోరాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా నినాదిస్తున్నాం. మనకు కావాల్సిన ఈ టీఆర్పీ కానీ పే అప్గ్రేడేషన్ కానీ ఈ రెండు కూడా వీటి మీద తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని. నమస్తే అండి, నా పేరు పెరబల శ్రీనివాస్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ సీఎంఓ. మాకు గత 4 సంవత్సరాలుగా ఆర్థికంగా నష్టపోతున్నాము. అయినా కూడా మేము శాంతియుతంగానే గవర్నమెంట్ కానీ మా ఉన్నతాధికారులు కానీ వినతి పత్రాలతోనే ఇప్పటివరకు సమర్పించుకుంటూ వెళ్ళినాము. కానీ మాకు ఇంకా కూడా నెక్స్ట్ 2027లో మాకు పీఆర్సీ రావాల్సింది ఉన్నది. దానికి అనుగుణంగా ఇప్పటికీ సిఐఏలో గత 3 సంవత్సరాలుగా వాళ్ళు పీఆర్సీని తీసుకున్నా కూడా మన సింగరేణిలో ఇంక ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. దానికి జూనియర్ అధికారులు చాలామంది నష్టపోతున్నాము. ఈ పే అప్గ్రేడేషన్ అనేది ఈసారి కనుక తక్కువగా అయినట్టయితే మాకు నెక్స్ట్ రాబోయే 2027లో చాలా నష్టపోయి మామూలుగా ఒక 40% సింగరేణిలో జీతం వస్తే 60 అంటే 100% మనకు సిఐలో వస్తుంది. కాబట్టి 60% మేము నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నష్టాన్ని మేము ఆర్థికంగా నష్టపోతాం. ఎవరైనా ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే చేస్తాం. కానీ ఇంత ఆర్థిక నష్టంతో ఉద్యోగం చేయడం ఇబ్బందికరమే. కాబట్టి ఈ మాకు పే అప్గ్రేడేషన్ను వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాము. మరియు మాకు గత 3 సంవత్సరాలుగా పీఆర్పీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాలేదు. ఎందుకు అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మాకు సీఈఓ కూడా కొత్తగా మారినని మాకు అనగానే మేము కూడా కొంత తాత్సారం చేశాము. కానీ ఇప్పుడు అందరికీ అన్నీ కూడా అవగతమైంది. పీఆర్పీ అనేది మా యొక్క జీవితంలోని భాగమే, అంతేగాని సపరేట్గా మేము అడిగేటువంటి ఎటువంటి గుంతమ్మ కోరిక మాత్రం కాదు. సో ఈ పీఆర్పీ అన్నది మరియు పీఆర్సీ అన్నది రెండు కూడా మా జీతం కోసం మేము అడుగుతున్నాం తప్ప మేమేమో కొత్తగా ఎక్స్ట్రా మాకు కావాలి, అలవెన్స్లు కావాలని మేమే అడగట్లేదు. ఇంకోటి మాకు గత ప్రభుత్వము ఫ్రీ ఎలక్ట్రిసిటీని ఐఐటి ఫీజు రీయింబర్స్మెంట్ని మనకు ఉద్యోగస్తులందరికీ కూడా ఇవ్వాలని చెప్పింది. కానీ సాంకేతిక కారణాల వల్ల అది చెల్లించలేకపోయింది. సో ఫీజు రీయింబర్స్మెంటు ఐఐటిది మరియు పీఆర్సీ ఇవి తొందరగానే చేసి మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా చేయాలని ప్రభుత్వానికి మరియు మా సంస్థ ఉన్నతాధికారులకు విన్నవించుకుంటున్నాము. మేము 24/7 అధికారులు అంటేనే సంస్థను కాపాడుకునేందుకోసము బలంగా ఉండేవాళ్ళము. 24/7 కష్టపడుతూనే ఉంటాం. మేము వెనక ముందు ఆలోచించుకుంటూ ఉంటాం. మేమే ర్యాలీ కానీ ఇవి మాకు ఈ స్ట్రైకులు కానీ ఉండొద్దని మేము మా యొక్క ఎంప్లాయీస్ని వద్దని చెప్తూ ఉంటాము. కానీ మేమే పోయినాము అంటే మాకు ఎంత ఇబ్బందులు ఉండే, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మేము
సంస్థను మరియు మా ఉన్నతాధికారులను కోరుతున్నాము. అతి త్వరలోనే దీనికి ముగింపు పలకాలని కోరుతున్నాము. జై హింద్. జై ఆర్జీవన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్. ప్రధానంగా 2300 మంది ఉన్నతాధికారులు సింగరేణిలో పనిచేసిన వారు బీఈసీ సెంట్రల్ కమిటీ ఆజ్ఞ మేరకు ఈరోజు 5వ రోజుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికన్నా ముందు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టాము. 17 సార్లు 10 దఫాలుగా మేనేజ్మెంట్కు వినతి పత్రాలు సమర్పించాము. ర్యాలీలు తీసాము. అయినా మేనేజ్మెంట్ సహకరించిన కారణంగా ఈ రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. మా ప్రధాన సమస్యలు 4 ఉన్నాయి. ఒకటి, కోల్ ఇండియాలో అమలు చేసినటువంటి పే అబ్రివేషన్ ఇమీడియట్గా అమలు చేయాలని. అమలు చేయకున్నట్టయితే మేము చాలా లాస్ అవుతాము. రెండవది 22, 23, 24, 25కి సంబంధించినటువంటి పిఆర్పి అది ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కాకుండా కోల్ ఇండియాలో అలవెన్స్లు ఎలా అయితే అధికారులకు ఇస్తున్నారో అలాంటి అలవెన్సెస్ కూడా ఈ సింగరేణి ఉన్నతాధికారులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఫీ రీఎంబర్స్మెంట్ కార్మికుల పిల్లలకి ఇస్తున్నారు, అధికారులకు ఇవ్వట్లేదు. ఐఐటి, ఐఐఎం లాంటివి సౌకర్యాలు ఫీ రీఎంబర్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై సింగరేణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక ప్రైవేటు బస్సు ఘోర బీభత్సం సృష్టించింది. కోట మండల పరిధిలోని చంద్రశేఖరపురం వద్ద ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందు ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలు, నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర దుర్ఘటనలో 2 యువతులు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కేశవరం గ్రామానికి చెందిన శివ, వంజివాక గ్రామానికి చెందిన వినోద్ గా పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానికులు కోట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణం సదరు ప్రైవేటు బస్సు స్థానిక గాయత్రి రొయ్యల కంపెనీకి చెందిందిగా అధికారులు గుర్తించారు. ఈ చెట్లు లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్గా తగిలింది జస్ట్ బండికి ఆటోకి ఈ చెట్లు లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్గా తగిలింది జస్ట్ బండికి ఆటోకి ఈ చెట్లు లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్గా తగిలింది జస్ట్ బండికి ఆటోకి వినాయకుడు అంటూ ప్రచారం. మార్కెట్ లో మాత్రం విషపు రంగుల విగ్రహాలు. పేరుకు మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటున్న ప్రభుత్వాలు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన నకిలీ నోట్ల ముద్రణ. దొంగ నోట్లు ముద్రిస్తున్న నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. హుస్నాబాద్ పట్టణంలో మరోసారి అర్ధరాత్రి దొంగల బీభత్సం. దేవాలయంలో హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. ఐదవ రోజుకు చేరిన సింగరేణి అధికారుల సంఘం నిరాహార దీక్ష. సింగరేణి ఆర్జీ1 జీఎం కార్యాలయం ఎదుట నిరసన దీక్షలో మహిళా అధికారులు.